అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారి మిస్ ఛానల్. నేనిప్పుడు మీకు క్యాబేజీ పప్పు ఎలా చేయాలో చాలా ఈజియెస్ట్ వే అండి. కానీ క్యాబేజీ చాలా ఏ విటమిన్ అరుదుగా మనకు లభిస్తుంది క్యాబేజీ నుంచి. ఇది చిన్నపిల్లలకి పెడితే కూడా చాలా హెల్తీ అండి. అలాగే క్యాన్సర్ నిరోధక శక్తి కూడా ఉందండి క్యాబేజీ తీసుకోవడం వల్ల. దీన్ని చాలా ఈజియెస్ట్ వేలో చేయొచ్చు. కానీ అందరికీ తెలియదేమో అని నేను అనుకుంటున్నాను. మీరు చాలా ఎలా చేయాలో తెలుసుకోండి. నేను చూపిస్తాను రండి. దీనికి కావాల్సిన పదార్థాలండి. క్యాబేజీ ఆకులు కూడా తీసుకున్నాను. ఇది చాలా మంచిదండి, హెల్తీ. మీ దగ్గర ఆకుల్లాగా లేకపోతే మామూలు క్యాబేజీ ఉంటే క్యాబేజీ తీసుకోండి. నేను ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను. అలాగే మైసూర్ దాల్ అండి, కందిపప్పు. ఇది చాలా ప్రోటీన్ రిచ్‌గా ఉంది. చాలా మంచిది. అందుకని నేను మైసూర్ దాల్ తీసుకున్నాను. హాఫ్ ఏమో మామూలు కందిపప్పు, నార్మల్ కందిపప్పు తీసుకున్నానండి. మొత్తం ఈ 2 కలిసి ఒక బౌల్ వస్తది. కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి అంతే. వీటికి కావాల్సింది రుచికి సరిపడే సాల్ట్, పసుపు. ఈ కందిపప్పు ఇది శుభ్రంగా ఇలాగ మన కుక్కర్లో తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ క్యాబేజీ వేసి పచ్చిమిర్చి వేసి మనం 2 విజిల్స్ రానివ్వాలండి. కందిపప్పు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత దీనిలో మనం ఒక బౌల్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 2 కలిపి మైసూర్ డాలు, నార్మల్ డాలు కలిపి 1 కప్ అండి. అప్పుడు 2 కప్స్ వాటర్ వేసుకోవాలి మనం. ఇలాగా 2 కప్స్ శుభ్రంగా కడిగిన తర్వాత 2 కప్స్ వాటర్ వేసుకొని నేను పచ్చిమిర్చి 2 వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అది మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని మనం ఇప్పుడు విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలండి. ఇలా 2 విజిల్స్ రానివ్వాలి. మూత పెట్టేసి వెయిట్ పెట్టేసిన తర్వాత 2 విజిల్స్ రానివ్వాలండి. ఇలా మనం కుక్కర్ పెట్టుకుని 2 విజిల్స్ రానిచ్చి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకునండి కట్టేసాను. కట్టేసిన తర్వాత ఉడికిందో లేదో చూద్దాం రండి. బాగా ఉడికిపోయిందండి. మొత్తం టోటల్గా మనకి ఒక 7 మినిట్స్ 8 మినిట్స్ పడుతుందండి. ఇది ఇలా ఉడికిపోయిన తర్వాత చింతపండు నానబెట్టాను కదండి, కొద్దిగా, చాలా కొద్దిగా, నిమ్మకాయలో సగం కూడా ఉండదండి. ఇది చాలా తక్కువ. ఈ చింతపండు రసం వేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మనం పోపు పెట్టుకోవడమే. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేయచ్చు. ఈ మైసూర్ దాల్ అనేది చాలా మంచిదండి. దీనిలో ప్రోటీన్ వాల్యూ ఎక్కువ ఉంది. పిల్లలకి చాలా మంచిది. కాబట్టి మీరు అందరూ కూడా ఇలా తయారు చేసి, క్యాబేజీ కూడా పిల్లలు తినరు కాబట్టి అసలు ఏమీ తెలియకుండా ఉంటుంది. మామూలు నార్మల్ క్యాబేజీ అయితే ఇలా గ్రీన్ కలర్ కూడా రాదండి. నేను ఆకులు తీసుకోవడం వలన ఇలా గ్రీన్ కలర్ వచ్చింది. ఇలా కొద్దిగా బాగా కలిపి చింతపండు రసం వేసాను కదా నేను. వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలపాలండి. బాగా కలిపి కొంచెం ఉడకనివ్వాలండి. ఇలా చింతపండు వేసిన తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంత ఒక్క పావు స్పూన్ కానీ అర స్పూన్ కానీ నెయ్యి వేసుకొని ఈ పోపు వేసుకోవాలండి. నెయ్యే బాగుంటుంది. ఈ పప్పుకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ నెయ్యి వేసుకున్న తర్వాత అది కరిగిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. ఇంగు అయిన తర్వాత పోపు దినుసులండి, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకుని వేగిన తర్వాత ఈ పప్పులో కలిపేసుకుంటాం. పప్పు రెడీ అయిపోతుందండి. ఎంతో హెల్దీ అయిన మైసూర్ దాల్ క్యాబేజీ పప్పు రెడీ అయిపోతుందండి. ఇలా పోపు వేగిన తర్వాత మనం
పప్పులోనండి మనం వేగిన పోపు అంతా వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలిపి మనం బౌల్లోకి తీసుకుంటే ఎంతో హెల్దీ అయిన మైసూరు దాల్ అండ్ క్యాబేజీ పప్పు రెడీ అయిపోయిందండి. చాలా హెల్దీ, పిల్లలకి బ్రెయిన్కి కానీ ప్రోటీన్ చాలా మంచిదండి. ప్రోటీను, కే విటమిన్ అరుదుగా ఉన్న కే విటమిన్ ఈ క్యాబేజీలో ఉండడంతో ఇది చాలా మంచిదండి. పిల్లలకి క్యాబేజీ అని చెప్పకుండా మనం చక్కగా దీన్ని చేసి పెట్టచ్చండి. ఎంతో హెల్దీ అయిన క్యాబేజీ మైసూరు దాల్ పప్పు రెడీ అయిందండి. మీరందరూ చేసుకుని తింటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.